సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ నేడు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఒంగోలులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ ప్రజా దర్బార్కు నియోజకవర్గ పరిధిలోని 30 మందికి పైగా వచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యేకి చెప్పుకున్నారు. కొంతమంది ఇళ్ల స్థలాలు కావాలని, రేషన్ కార్డులు మంజూరు చేసేలా చూడాలని కోరారు. మరికొంతమంది సామాజిక భద్రత పింఛన్లు ఇప్పించాలంటూ వేడుకున్నారు. కొన్ని సమస్యలను ఎమ్మెల్యే విజయ్ కుమార్ అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలి అంటూ ఆదేశించారు. ప్రభుత్వ పాలసీకి సంబంధించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానంటూ ఎమ్మెల్యే విజయ్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని కూటమి నాయకులు పాల్గొన్నారు. అక్షరంలో తేడాపడండి. సైడ్ రమ్మని వెళ్ళకుండా శుభ్రంగా నుంచి తీసి పెట్టుకుంటే మనం ఎప్పుడైనా వస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.